ఇండియాకి సంబంధించిన ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, డ్రోన్ ఫోరెన్సిక్ సో సూపర్లేటివ్. సో ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ అంటే ఎస్టాబ్లిష్ అయింది లక్నో, ఉత్తరప్రదేశ్. సో లెట్ us discuss in detail. In a first of its kind initiative in the country, a drone forensic lab has been established in Uttar Pradesh. ekkada ante manaku Lucknow. Has been established at the Uttar Pradesh State Institute of Forensic Science in Lucknow. So Lucknow lo for the first time India lone a drone forensic lab has been established. The lab was inaugurated by Uttar Pradesh Chief Minister Yogi Adityanath and is conceptualized and established. So ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే మిలింద్ రాజ్. ఓపెనింగ్ చేసింది ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. సో మిలింద్ రాజ్కున్న టైటిల్ ఏంటి అంటే డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. దీనికి కాన్సెప్ట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అదేవిధంగా ఇనాగరేట్ చేసింది ఎవరు? ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. సో ఈ ఫంక్షన్స్ ఏంటి? ఈ ఫోరెన్సిక్ ల్యాబ్, డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫంక్షన్స్ ఏంటి అంటే దర్యాప్తులో సహకరించడం కోసం తీసుకొచ్చారు. ద ల్యాబ్ విల్ ఎనేబుల్ పోలీస్ టు ట్రాక్, డీకోడ్ అండ్ ఇన్వెస్టిగేట్ drones in real time, helping the forensic expert determine the drone's flight path, takeoff location, payload capacity and potential hazards like explosives. So simple ga entante drone related సమగ్రమైన సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఒకే దగ్గర కంపైల్ చేసే ఒక ల్యాబ్, దాన్ని మనం ఏమంటున్నాం? ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటున్నాం. సో ఈ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు మరియు దీనిని రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీలో నిపుణుడు, భారతదేశ డ్రోన్ మ్యాన్ అని పిలువబడే మిలింద్ రాజ్ రూపొందించడం జరిగింది. సో ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్, ఇనాగరేటెడ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్.